సార్ మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో పత్తి వేశారు? అసలు యాక్చువల్‌గా మీరు మొత్తం ఎన్ని ఎకరాలు 100 ఎకరం వ్యవసాయం చేస్తున్నాం. 100 ఎకరాలు వ్యవసాయం చేస్తారా? ఆ, ఏమేమి వేశారన్న? 32 ఎకరాలు పత్తి వేసాం. ఒక 28 ఎకరాలు మొక్కజొన్న వేసాం. 15 ఎకరాలు మాగాని వేసాం. కొంత పులసానికి వేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు పత్తి ఎన్ని క్వింటాలు పండించారు? పత్తి ఎన్ని క్వింటాలు పండించారు? మీకు ఎంత కొనుగోలు చేశారు? మీకు ఎంత నష్టం వాటిల్లింది? ప్రజెంట్ ఇప్పుడు మీకు ప్రభుత్వం ఎలా ఆదుకోవాలనుకుంటున్నారు? ఎకరానికి 2 క్వింటాలు వచ్చింది. ఇంకో క్వింటా వస్తుంది. వర్షాలకు మొత్తం పూర్తిగా డ్యామేజీ. వ్యవసాయం పత్తి మొత్తం 3 క్వింటాలు వస్తుంది. 50,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఎకరా కింట 3,500 చేసి అమ్మాం. ఇది పత్తి, తడి పత్తి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తీసాం, 2 క్వింటాల లెక్క ఉంది. అది కొనే దిక్కు లేదు. సీసీఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది పత్తి నడవట్లేదని చూసి వెళ్ళిపోయారు. మన గుంటూరు తీసుకెళ్ళినా, మిల్లు తీసుకెళ్ళినా, ఏది తీసుకెళ్ళినా కొనరు సీసీ వాళ్ళు దాన్ని. పత్తి మా తడి శాతం ఉందని, పుచ్చు ఉందని, కాయ ఉందని, నానా రకరకాల కారణాలతోటి దాన్ని కొనరు. ఇప్పుడు మీకు మొక్కజొన్న కోతం అయిపోయింది ఉంటుంది. మొక్కజొన్న ఇప్పుడు మార్కెట్ యార్డ్ ద్వారా కానీ, పిఎస్ఎస్ ద్వారా కానీ కొనుగోలు జరుగుతున్నాయా లేదా? జరగట్లా. మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు జరగట్లేదు. 2,450 రూపాయలు మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. 1,750 రూపాయలు బయట బ్రోకర్లు కొంటున్నారు. అంత తేడా ఉంది. మీకు మరి ఇంత అపారమైన నష్టం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను మీరు నిలదీయట్లేదా? నిలదీసిన రాజకీయ నాయకులు, ఈ అధికారులు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ రైతు గురించి అసలు రైతుకి ఎవరు దీనికి రెస్పాన్స్ ఉంది అసలు? ఈ గవర్నమెంట్కి రైతు అనే వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్కి ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, మరి ఒక విత్తనాలు లేవు సరిగా. ఇదివరకు పోయిన గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆర్బీకే ద్వారా విత్తనాలు కానించి కొనుగోలు, మార్కెట్ దాకా కొనుగోలు చేసేవాళ్ళు, సీసీ పత్తి కొనుగోలు చేసేవాళ్ళు, మొక్కజొన్నలు కొనుగోలు చేశారు, పెసలు కొనుగోలు చేశారు, మినువులు కొనుగోలు చేశారు, శనగలు కొనుగోలు చేశారు. తడిసి డ్యామేజ్ వచ్చి పనికిరాని శనగలు కూడా కొనుగోలు చేశారు. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి పోలిక ఏమైనా ఉందంటారా లేదంటారా? అసలు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధమే లేదు. అసలు రైతుకి సంబంధం లేని ఇది. రైతుకి అసలు పట్టించుకోని ప్రభుత్వం ఇది. రైతు అంటే అసలు లెక్కలేని ప్రభుత్వం ఇది. రైతుకి గుండె ధైర్యంగా వ్యవసాయం చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనకి చేసింది. ఏ పండినా పండకపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది, ఇబ్బంది లేదు. మనకి ఏదైనా విపత్తులు వస్తే, వరదలో పాడొస్తే ఇన్పుట్ సబ్సిడీ వేస్తాడు, పంట నష్టం వస్తుంది, మరి ఇన్సూరెన్స్లు వస్తాయి అని ధైర్యంగా వ్యవసాయం చేసాం పోయిన గత 5 ఏళ్ళు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే భయం పడుతుంది. వచ్చే సంవత్సరం తగ్గించే పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి కూడా లేవు, రైతుల పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు మీకు పూర్తిగా ఈ సంవత్సరం ఎంత నష్టం వాటిల్లింది అంటారు? పత్తిలోనే 13 లక్షలు పోతాయి. పత్తిలో 32 ఎకరాలు వేసాను, 13 లక్షలు పోతాయి పత్తిలో. ఇప్పుడు మొక్కజొన్న కానివ్వండి, పెసలు కానివ్వండి, పెసలు 6,000 కొంటున్నారు. 6,000 కొంటున్నారు. 3 బత్తాలు పెసలు అయితే 3 6 18,000 ఏమైతే 8,000 చిల్లర గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. 7,700 మద్దతు ధర ఉంది. 6,000కి అదే బయట మార్కెట్. బయట వాళ్ళు కూడా 5,900, 5,000, 5,500, 6,000 లోపు అంటున్నారు. గవర్నమెంట్ కానీ కొనుగోలు చేస్తే 7,700 ఎంతో మద్దతు ధర ఉంది. ఆ రేటు వస్తుంది. గవర్నమెంట్ కొనే పరిస్థితుల్లో లేదు గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళ రైతు గురించి అసలు పట్టించుకోవట్లే గవర్నమెంట్. యూరియాకి లైన్లో నిలబడి, క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వచ్చింది యూరియా. ఇప్పుడు మీకు యూరియా ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా ఇప్పుడు బాగానే ఉందా యూరియా? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఇబ్బంది లేదు, ఇచ్చారు. అదే నానా ఇబ్బందులు పడకుండా లైన్లో నిలబడి, క్యూలో నిలబడి సప్లై చేశారు. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పొలం వేశారు? దాంట్లో పత్తి ఎన్ని ఎకరాలు వేశారు? మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేశారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? గత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు రైతులుగా? నేను మొత్తం 70 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో 20 ఎకరాలు పత్తి వేసాను. 20 ఎకరాలు ఎకరానికి వచ్చేసి 3 క్వింటాలు పత్తి వస్తుంది. దానికి కొనే నాదులు లేదండి. ఇప్పటివరకు మేము 3,500 లెక్క పత్తి అమ్మేసామండి. ఇప్పుడు సీసీ ద్వారా మేము కొనుగోలు చేస్తున్నాము, ప్రభుత్వం నుంచి 8,100 రూపాయలు చెల్లిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అది నిజం కాదంటారా మీరు? నిజం కాదండి. దొడ్డికి మాకు సీసీ ఓపెన్ చేయలేదు. పెసలకి నామక కొబ్బరికాయ కొట్టారు, తోటి పెసలు కొన్నది లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో 2,400 మొక్కజొన్న కొనంటే మాకు 1,750కి బయట బ్రోకర్లకు అమ్ముకున్నాం మేము. ఎవరు కొనక నిన్న కూడా పోయి అడిగితే మాకు కొనేవాళ్ళు, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు అన్నారు. మేము 1,750 రూపాయలకు అమ్ముకున్నాం మొక్కజొన్నలు. పత్తి కొనేవాళ్ళు ఎవరు కొనట్లేదన్నమాట. ఇప్పుడు మీకు పూర్తిగా ఈ 70 ఎకరాలు మీరు రైతు కాబట్టి మీకు పూర్తిగా ఎంత నష్టం వాటిల్లింది? మాకు నష్టం వచ్చారు. పత్తికి వచ్చేసరికి ఎకరానికి 30,000-40,000 వేలు పోతాయండి ఎకరానికి. మొక్కజొన్న అంటే అట్లా మామూలు 10,000-15,000 పోతాయి. ఎకరానికి 16,000 రూపాయలు కౌలు రాసాము.
గత ప్రభుత్వంలో ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని మేము ధైర్యంగా మేము కౌలు రాసుకున్నాం. ఎకరానికి 10,000 మినిమం 10,000 వచ్చేదండి. ఎటువంటి ఏ వరదో లేకపోతే కూలి పుచ్చొచ్చో ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ఇది ఏం ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు మాకు. ఏం రాకపోతే మేము వ్యవసాయం కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాం. ముందుకు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, మా రైతు పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ రైతు కూలీలు ఎలా దొరుకుతున్నారు? రైతు కూలీలకి ఎంత అవుతుంది? మీకు ఎంత వస్తుంది అసలు? రైతు కూలీలకి ఏముందండి, కూలీలు 400 లేని ఆడ మనిషి రావట్లేదు. పుచ్చొచ్చిన పత్తి అదంటే మామూలుగా వాళ్ళ సరిపోతానండి. కేజీ 40 రూపాయలు పడుతుంది కేజీ తీయాలంటే వాళ్ళ పత్తి. బయట 3500 అమ్ముకున్నాం. చేలో పండిన పంట పాట చేసుకోలేం కదా, అందుకని 3500 అమ్ముకున్నాం. 40 రూపాయలు కేజీకి తీస్తే వాళ్ళు కూలీ పడిందండి. రైతు కూలీలు చేసుకున్నారు, వాళ్ళు తప్పే ఉంది. అది రైతు పరిస్థితి బాగాలేదండి ఈరోజు. కూలీల కంటే సార్ రైతుల కంటే కూలీ పరిస్థితి బాగుందంటారా? అంటే కూలీల పరిస్థితి బాగుందండి. మేము కూడా కూలీ పోవటం అండి. ఇక్కడ నుంచి ఏ ఊరు వెళ్ళి కూలీ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. రైతుగా పండిస్తే మొత్తం నష్టపోవటం ఏం లేదు. మనం ఇవాళ నందిగామ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. నందిగామ కాన్స్టిట్యున్సీలో అసలు పత్తి కొనుగోలు జరుగుతుందా? CCI ద్వారా ఎంతవరకు కొనుగోలు చేశారు, ఏమిటి అనేది కూడా మనం ఇందాక రైతులు అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మాజీ AMC చైర్మన్ మార్తా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు CCIలో కొనుగోలు జరుగుతుందా లేదా అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు CCI ద్వారా మన పత్తి కొనుగోలు జరుగుతుందా, లేకపోతే ఎలాంటి వీళ్ళు ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటికీ స్థానిక శాసనసభ్యురాలు పత్తి కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించారు తప్ప, ఫోటోలు వాటిలో వచ్చింది తప్ప, మాకు నందిగామ నియోజకవర్గంలో 2 మార్కెటింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక కేజీ పత్తి కూడా కొనలేదు. ఇంతవరకు బయ్యర్ వచ్చి మార్కెటింగ్ యార్డ్ని సందర్శించలేదు, ఒక కేజీ కూడా కొనలేదు. ఇంతవరకు అటువంటిది ఏది కూడా మార్కెట్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మన ఈ మధ్య రీసెంట్గా మేము మార్కెటింగ్ యార్డ్ సెక్రటరీకి ఫోన్ చేస్తే ఇంకా బయ్యర్ రాలేదు. బయ్యర్ వచ్చిన తర్వాత మీరు రైతులను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ పెడతాం, ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పారు. అయినా ఒకటి కూడా ఏంటంటే ఇక్కడ పత్తి వచ్చేటప్పటికే క్వాలిటీ బాగుండలేదు, కాబట్టి కొనుగోలు జరగడం చాలా కష్టం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మీ కంచిచర్ల మండలంలో AMCలో ఈ రోజు కూడా ఒక కేజీ పత్తి కొనలేదు అంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రజెంట్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు రైతులు ఎంతవరకు నష్టపోతున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థ, RBK వ్యవస్థ తీసుకొచ్చి ప్రతిదానికి కూడా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవాడు. మన ఏదైతే ఏ పంట వేసినా ఏంటన్నా కూడా ఈ క్రాప్ నమూనా చేసేసి రైతులకు అందుబాటులో ఉండేవాడు. రైతులకి విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పంట నమోదు చేయడం దగ్గర నుంచి అమ్మిచ్చే వరకు కూడా మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థ లేదు, రైతు భరోసాలని విచ్ఛిన్నం చేసేశారు. అసలు అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో ఉండడు. అన్న ఈ క్రాప్ చేయాలంటే కూడా మా ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం లేకుండా రైతు అంటే చాలు. మేము ఏ పంట వేసానంటే ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేదు. ఎవరు రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా రైతు వెళ్ళిపోయి మేము ఈ పంట వేసామని చెప్పేసి ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి పంట నమోదు చేసుకునేవాడు, పంట అమ్ముకునేవాడు. ఆ పంట అమ్ముకునేవాడు కూడా మా ఎవరైతే ఈ అగ్రికల్చర్ వ్యవస్థ ఉందో RBK సంస్థ నుంచి ఖచ్చితంగా ఫాలోఅప్ చేసేవాళ్ళు. మేము మా టైంలో ప్రతి పంటని కూడా పెరసలు కానివ్వండి, మినువులు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలలో ఖచ్చితంగా మేము ఏదైతే PACSLకి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చివరి విత్తు వరకు కొనడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన లిమిట్ అయిపోయినా కానీ రైతులు ఇంకెవరైనా మిగిలినా కానీ మా స్థానిక శాసనసభ్యులు ముందుతోక జగన్మోహన్ రావు గారు వెంటనే మానిటరింగ్ చేసి మార్క్ఫెడ్ MDకి ఫోన్ చేసి ఇంకా మా ఇక్కడ మినువులు మిగిలిపోయినాయి, పెసలు మిగిలిపోయినాయి, మొక్కజొన్నలు మిగిలిపోయినాయి, అవి కొనాల్సిందని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి రైతుకి ప్రతి విత్తు కూడా కొనుగోలు చేసి రైతుకి న్యాయం చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 18 నెలల కాలంలో కనీసం గతంలో లాస్ట్ ఇయర్ పండిన పెసలు ఆవంతులు ఉన్నాయి, మినువులు ఆవంతులు ఉన్నాయి. ఈ రోజుకి ఇప్పటికి మొక్కజొన్న కొనేవాళ్ళు లేడు, పత్తి కొనేవాళ్ళు లేడు. అదే మా ప్రభుత్వంలో అయితే మనకు రైతులకి మనకి పంట నష్టానికి బీమా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించేది. ఈరోజు అది ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఉందో చెల్లించక ఈరోజు పంట నష్టం రాక చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. మన మోందా తుఫాన్ జరిగింది, ఒక్కరికి ఈరోజు పంట నష్టం నమోదు అవ్వలేదు. ఎవరికి కూడా ఈ పంచాయతీ ఈ మండలంలో ఎవరికి కూడా ఒక్క రైతుకు కూడా పంట నష్టం రాదు. అదే మా గవర్నమెంట్లో గతంలో మాకు ఇదే తుఫాన్ వచ్చినప్పుడు ఇదే మండలానికి కంచిచర్ల మండలంలో 18,500 ఎకరాకి పత్తికి వచ్చింది. వరి పంట డ్యామేజ్ అయితే ఎకరానికి 6,000 వచ్చింది. చంద్రలపాండ మండలంలో అత్యధికంగా పత్తి ఒక్కొక్క ఎకరానికి పత్తికి 33,000 రూపాయలు వచ్చింది.
నందిగామ మండలంలో 22,000 వచ్చింది. ఈ రోజు వేళ కొనేవాళ్ళు లేడు వాళ్ళ. అదే కనుక మీకు ఆ, పసుపుకైతే అత్యధికంగా 90,000 రూపాయలు క్వింటాకు వచ్చింది. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు దాకా మీరు చెప్పారు. ఇప్పుడు రైతులకు ఆదుకోవాలంటే ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి? అసలు రైతులు ఎంతవరకు రేటు పెడితే వాళ్ళకి 8,100 రూపాయలు పత్తికి మద్దతు ధర ప్రకటించారు కదా, వాళ్ళు ఇప్పుడు కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారా, లేకపోతే పత్తి మొత్తం పూర్తిగా అయిపోయిందంటారా? ఇప్పుడు ఎకరాకి మేము మేము మా ప్రభుత్వంలో ఎకరాకి 6,000 క్వింటాలు వచ్చినప్పుడు కూడా మేము పంట నష్టం ఇచ్చాం. ఈ రోజు 2 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు రైతుకి, కానీ ఇలా పంట నష్టం రాదని చెప్తున్నారు. వర్షపాతం తక్కువ పడిందని చెప్తున్నారు. ఒకడు కూడా పంట నష్టం వచ్చే పరిస్థితి లేదు. కానీ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఉంది. ఇప్పుడు తడిసిన పత్తి మాయిశ్చర్ ఎక్కువ ఉంది, మేము దాని క్వాలిటీ లేదు కొనని చెప్తున్నారు. ఇంతవరకు బయర్ రాలేదు. ఈ రైతులు మొత్తం కూడా బయటకి 2,000కి 3,000కి అమ్మేసుకున్నారు. రైతాంగం తీవ్ర నష్టాలు గురవుతా ఉన్నారు. అదే మా ప్రభుత్వంలో ఎలా ఉండేది కాదు. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం మానిటరింగ్ చేసింది. మొక్కజొన్నలో వర్షంలో తడిసిపోతే కూడా మా స్థానిక శాసనసభ్యులు ఎంబడే మార్కెట్ ఎండీకి ఫోన్ చేసి తడిసినా కానీ ప్రతి ఇత్తు కూడా కొనుగోలు చేసిన చరిత్ర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు ఇంతవరకు 18 నెలల్లో ఒక పంట కొన్న పాపం లేదు, ఒకడికి ₹1 నష్టం ఇచ్చిన పాపం పోలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో ఆ పంట నష్టం ఇచ్చిన చరిత్ర ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే. అది గతంలో తుఫాన్కి దెబ్బతింటే కేంద్ర బృందాలను రప్పించి ఇక్కడ పంట నష్టం అంచనా వేపిస్తూ ఉంటే మా స్థానిక శాసనసభ్యులు ముడుతోగ జగన్మోహన్ రావు గారు వాళ్ళని ఫాలో అవుతే రైతులు చూసి నవ్వారు. వీళ్ళు తిరగటమేలే, పంట నష్టం ఏం రాదు, ఊరికే తిరుగుతున్నారు పేపర్ల కోసం టీవీల కోసం అన్నారు. కానీ అత్యధికంగా నందిగామ నియోజకవర్గంలో అత్యధికంగా పంట నష్టం తెప్పించిన ఘనత మా శాసనసభ్యులది. ఎకరానికి చంద్రబాడు మండలం 30,000 33,000 రూపాయలు, నీకు వచ్చేసి కంచిచర్లాగా వచ్చేటప్పటికే 18,500 రూపాయలు పంట నష్టం పత్తికి వచ్చింది. అలాగే నీకు పసుపుకి వచ్చే ఎకరం 90,000 రూపాయలు వచ్చింది. మిర్చికి వచ్చేటప్పటికి 18,500 రూపాయలు వచ్చింది. ప్రతి రైతుకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. రైతు అయితే చాలు, నష్టం జరిగితే ఎవడు ప్రమేయం లేకుండా నష్టపరిహారం మా ప్రభుత్వం తెచ్చింది. ఈ రోజు ఈ క్రాప్ చేయాలంటే ఆ స్థానికంగా ఉన్న తెలుగుదేశం లీడర్ చెప్తేనే, ఆ కుటుంబ నాయకుడు చెప్తేనే ఈ రోజు ఈ క్రాప్ చేసే పరిస్థితి ఉంది, వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఆర్బీకే కేంద్రంలోకి వెళ్తే మీరు ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. ఆర్బీకే కేంద్రంలో ఒక రైతు వెళ్తే వాళ్ళు చెప్పిన వాడికే ఈ క్రాప్ చేయాలా, వాళ్ళు చెప్పిన వాళ్ళకే చేయాలా. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇప్పుడు యూరియా ఉంది, యూరియా లేక ఎన్ని గొడవలు అయింది. ఇప్పుడు ఒక ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రభుత్వం నడిపే ప్రభుత్వానికి ఎంత యూరియా ఉంటుందని అంచనా ఉండదా? ఒక సంవత్సరానికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు ఈ స్టేట్కి. ఒక సంవత్సరానికి ఒక వ్యవసాయ శాఖ నుంచి ఇంత యూరియా కావాలా, ఇంత డిఏపీ కావాలా అంచనా ఉంటుంది. ఈ సంవత్సరం యూరియా లేక బ్లాక్లో కొనుక్కొని రైతు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. అదే గత 2 సంవత్సరాలు కరోనా పోయినా 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడ్డా ఒక్క రైతు కూడా పంట అమ్ముకోవటానికి కానీ పంట నష్టం జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి గుండెల మీద చేసుకుని ప్రతి రైతు కూడా ఆనందంగా వ్యవసాయం చేసుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వంలో జరిగింది. ప్రతి రైతు ఆనందంగా గత ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్కొక్క రైతుకి 5 నుంచి 10 లక్షలు, 15 లక్షలు, అత్యధికంగా 33 లక్షల రూపాయలు వచ్చిన రైతు కూడా ఉన్నాడు చంద్రలపాడు మండలంలో. అంత ఇదిగా పంట నష్టం తీసుకొని ఈరోజు రైతులు చక్కగా పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది, అన్ని అమ్ముకున్నారు. ధాన్యం కాడి నుంచి పెనువులు, పెసలు, మినువులు, మొక్కజొన్నలు అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇత్తు కొనలేదు. అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు చేసింది, ఎవరికి రూపాయి ఇవ్వాల. నాకు తెలిసి రైతులకి ఈ 2 సంవత్సరాలకు మనం వాళ్ళు ఏం చెప్పారు, రైతు భరోసా వచ్చేటప్పటికి ఏం చెప్పారు, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా సంబంధం లేకుండా మేము సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. 40,000 రూపాయలు, 40,000 రూపాయలు వాళ్ళు ఇచ్చిందంతా మొన్నకు 7,000 కొట్టారు, మొన్నకు 7,000 కొట్టారు. ఇందులో 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళు ఇచ్చిందంతా 10,000 రూపాయలు. రైతు అంతా నష్టపోయారు. ఇంతవరకు పంట నష్టం లేదుగా, కనీసం పంటలు కొనే పరిస్థితి లేదుగా, కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేదుగా. కాబట్టి రైతాంగం వీళ్ళు ఏంటంటే అప్పులు తీసుకొని చక్కగా వాళ్ళ కాంట్రాక్టుల పాత బిల్లులు చెల్లించి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు, ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే తిరిగేవాడు, ఈ రోజు ఎంతమంది తిరుగుతున్నారు. నారా లోకేష్కో స్పెషల్ ఫ్లైటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కో స్పెషల్ ఫ్లైటు, నారా చంద్రబాబు నాయుడుకో స్పెషల్ ఫ్లైటు. వీళ్ళందరూ వీకెండ్కి వెళ్ళా అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు, మళ్ళీ మార్నింగ్ వాళ్ళంతా కూడా విజయవాడ వస్తారు. ఇదంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బులన్నీ కూడా ఇలాగ ఆవిడ చేస్తూ ఉన్నారు. కాబట్టి 2 లక్షల కోట్లు అప్పు చేశారు. పేదవాడికి ఎవరికి కూడా సంక్షేమ పథకం లేదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినా 3,60,60,000 కోట్ల అప్పులు చేసినా
సంవత్సరానికి 60,000 చొప్పున జనాలకి డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకి జనాలకు పంచాడు. వీళ్ళు వచ్చిన తర్వాత అప్పులు చేశారు, ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు.